హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారికి మెహబ్ ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్‌డేట్ అయితే రావడం జరిగింది. సో, కొలువుల భర్తీకి టీజీపీఎస్సీ ఒక కొత్త స్ట్రాటజీని తీసుకురాబోతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు దాదాపుగా 20-30 వరకు ఈ యొక్క నోటిఫికేషన్స్‌ను తీసుకురాబోతున్నారండి. ఖచ్చితంగా మరి టీజీపీఎస్సీ భర్తీ చేసేందుకు దాదాపుగా 20-30 నోటిఫికేషన్‌లయితే మరి వివిధ విభాగాల నుంచి నోటిఫికేషన్స్‌నయితే సేకరించడం జరుగుతుంది. గతంలో ఒక్కో నోటిఫికేషన్స్‌కు 5-20 రకాల పోస్టులకు కలిపి ఇచ్చేవారు. కానీ దీంతో ఏదైనా ఒక కేటగిరీ పోస్ట్‌కి సంబంధించినటువంటి అర్హతలు లేదా ఇతర అంశాలపై ఎవరైనా కోర్ట్‌కి వెళ్తే ఆ నోటిఫికేషన్ మిగతా అన్ని పోస్టుల ఫలితాలు పోయేవి. సో, మిగతా అన్ని పోస్టుల ఫలితాలు ఆగిపోయేవి. సో, ఫలితంగా వేల సంఖ్యలో అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. సో, ఈ తలనొప్పి లేకుండా ఉండేందుకు ఇప్పుడు ఒక్కో నోటిఫికేషన్‌లో 1 లేదా 2 రకాల పోస్టులను మాత్రమే పొందుపరచాలనేసి ఇక్కడ టీజీపీఎస్సీని నిర్ణయించుకోవడం జరిగిందండి. దీంతో కేసుల సమస్య ఉండదనేసి, ఒకవేళ ఏమైనా వచ్చినా అది కూడా ఒక కేటగిరీ పోస్టులకి పరిమితం అవుతుందనేసి కూడా ఇక్కడ భావించడం జరిగింది. సో, మనం ఆల్రెడీ కొన్ని పోస్టుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశామండి. ఈ 20 రకాల పోస్టులు ఏంటిది అనేది దాని గురించి మనం చర్చించుకున్నట్లయితే, ఫస్టు మనకు ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గురించి చర్చించుకున్నాం. తర్వాత డీఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో, డీఈఓ డివిజనల్ ఏదైతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో, సో, డీఈఓ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి ఎఫ్‌బీఓ నోటిఫికేషన్స్ గూడా. ఎఫ్‌బీఓ నోటిఫికేషన్స్ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ గురించి కూడా మనం చర్చించుకున్నాం. సో, ఇప్పుడు మనకు ఈ 20 రకాల నోటిఫికేషన్స్ దీని గురించే అంటే ఈ ఎఫ్‌బీఓ, తర్వాత డీఈఓ, ఏఈఓ, ఏఈ పోస్టులు, తర్వాత ఈఓ పోస్టులు, తర్వాత వచ్చేసి మిగతా ఏఈల సంబంధించినటువంటి పోస్టులయిన తర్వాతే అయినా సరే, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత వచ్చేసి మనకు ఆరోగ్య శాఖలో శానిటైజర్ ఇన్స్‌పెక్టర్‌లయినా సరే, తర్వాత వచ్చేసి మిగతా కొన్ని పోస్టులు భర్తీకి సంబంధించినటువంటి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేయడం జరుగుతుందండి. సో, ఇప్పుడు ఈ 20 సంబంధించినటువంటి రకాల నోటిఫికేషన్స్‌లో ఇస్తారా? మరి దాదాపుగా టీజీపీఎస్సీ నుంచి వచ్చేటటువంటి అన్ని ఖాళీలు గనుక చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా ఒక ఎస్టిమేట్ గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 60,000 పైగా చినుకుగా ఇక్కడ నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నటువంటి సమాచారం. సో, దీంట్లోనే మనము చూడొచ్చు డీఎస్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఈ మధ్య ఖాళీలతో దాదాపుగా 13,000-14,000 వరకు ఉన్నది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎంత వరకు నోటిఫికేషన్ ఇస్తారో అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. సో, డీఎస్‌సిలో మరి 6,000 ఉద్యోగాలు ఇస్తారా? తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టుల్లో మరి ఇంకో 6,000 ఉద్యోగాలు ఇస్తారా? సో, తర్వాత మిగతా సంబంధించినటువంటి ఏదైతే మనకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్‌లకు సంబంధించినటువంటి పోస్టులు ఎన్నిస్తారు? సో, అదే విధంగా కొన్ని పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో, అవి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. సో, టీజీపీఎస్సీ ఎస్పెషల్లీ కొత్త ఒక స్ట్రాటజీని అవలంబిస్తుంది. ఈ ఈ స్ట్రాటజీ ప్రకారము మరి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి, ఎలాంటి కోర్టు కేసెస్‌లు, న్యాయ వివాదాలు లేకుండా సో, చాలా పారదర్శకంగా ఎగ్జామ్స్‌ను నిర్వహించి సో, త్వరితంగా మరి ఈ యొక్క రిజల్ట్‌ను ఇచ్చి మరి అన్నీ కూడా మరి ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో, గతంలో చెప్పుకున్నాం ఇంజినీరింగ్ పోస్టులు కూడా విడివిడిగానే ఉన్నాయనేసి. అంటే గతంలో ఇంజినీరింగ్ విభాగంలో పోస్టులకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ మెకానికల్ సంబంధించినటువంటి విభాగాలన్నిటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ ఈసారి అలా ఇవ్వకుండా ప్రతి విభాగానికి వేర్వేరుగా నోటిఫికేషన్స్ రానున్నాయండి. ప్రతి విభాగానికి కూడా వేర్వేరుగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కూడా పలు ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. సో, ముందు పబ్లిక్ సెక్టార్‌లో ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ఇక్కడ భావించడం జరుగుతుంది. సో, ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ఇలాంటి పోస్టులు కూడా భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఏదేదైనా సరే అండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క కొత్త స్ట్రాటజీ వల్ల సో, ఒక ఒక నూతన అధ్యయనానికి తెరలేపుతుంది. సో, అన్నీ కూడా పారదర్శకంగా అతి తొందరగా సింగిల్ స్టేజెస్ ఉంటే ఒక 3 మంత్స్‌లోనే కంప్లీట్ అయ్యేటట్టుగా, డబుల్ స్టేజెస్ ఉంటే 6 మంత్స్‌లోనే కంప్లీట్ అయ్యేటటువంటి
ఆ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క కొత్త స్ట్రాటజీని అవలంబించడం జరుగుతుంది కాబట్టి, సో, ఎనీహౌ ఇప్పుడు మనకు వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ గురించి మనము ఒక పక్కా ప్రణాళికలుగా అవలంబిస్తే ఖచ్చితంగా విజయం దిశంగా ముందుకు వెళ్ళేటటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.